హలో హాయ్ అందరికీ. ఈరోజు ఎగ్ పన్నీర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఒక 4 కొత్తిమీర, 3 కోడిగుడ్లు, ఇలాంటిది ఒక బౌల్, స్టీల్ది అయినా సరే అల్యూమినియం అయినా సరే. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. అందులోనే మనం ముందుగా తీసుకున్న 3 ఎగ్స్ పలగొట్టాలి. కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం, ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసి ఒక స్పూన్తో ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా టోటల్గా ఈ మిశ్రమం ఈ రకంగా కావాలి. కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి అందులో ఒక జాలి లాంటిది ఏదైనా ఉంటే అందులో పెట్టాలి. లోపల దానిపైన మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆ గిన్నెని పెట్టి దానిపైన మూత పెట్టాలి. గిన్నె పైన మూత పెట్టాలి. తర్వాత మనం తీసుకున్న మందపాటి గిన్నె పైన కూడా మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి. సన్నని మంట పైన దీన్ని ఉడికించుకోవాలి. వేరే స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్, ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసి అందులో కొద్దిగా జీలకర్ర లేదా షాజీరా వేసుకోవాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మరియు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకుండా చూసుకోండి. కాసేపు మూత పెట్టడంతో అది ఉడుకుతుంది. మనము ఎగ్ మిశ్రమాన్ని పెట్టిన బౌలు ఆవిరి బయటకి పోకుండా చూసుకోండి. ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయ్యాయి. అందులో కొద్దిగా పసుపు, మరియు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆనియన్స్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంట సన్నగా పెట్టుకోవాలి, లేదంటే ఆనియన్స్ మాడిపోతాయి, అడుగంటుతాయి. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత మనము ముందుగా ఆవిరికి ఉడికించుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఒకసారి చూద్దాం ఉడికిందో లేదో. పైనున్న బౌల్ పైన మూత తీసి లోపలున్న బౌల్ పైన మూత కూడా తీసేసి ఒక నైఫ్తో, చాకుతో ఈ విధంగా టెస్ట్ చేయాలి. చూడండి, చాకుకి ఎలాంటి మిశ్రమం అంటట్లేదు, అంటే మనకి ఎగ్ పన్నీర్ తయారైంది. బౌల్ ఆ పెద్ద బౌల్లో నుంచి తీసేసుకొని చాకు సహాయంతో లేదా స్పూన్ సహాయంతో ఇలా కొనలని మెల్లిమెల్లిగా తీసుకుంటూ కట్ కాకుండా మెల్లిగా తీసుకోవాలి.
ఇలా తీసిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి దీన్ని బోర్లా ఇలా వేయడంతో అది మొత్తంగా కేక్ లాగా వచ్చేస్తుంది. చూడండి, మనము చాకు సహాయంతో దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన షేప్లో చిన్నగా అయితే చిన్నగా, పెద్దగా అయితే పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇలా చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పన్నీర్ ఫ్రై చిన్న చిన్న పీసెస్గా పన్నీర్ పీస్ లాగా నేను కట్ చేస్తున్నాను. స్పాంజీగా ఎంతో టేస్టీగా మనకి ఈ పన్నీర్ ముక్కలు అనేవి వస్తాయి. ఎన్ని ముక్కలు అంటే అన్ని ముక్కలు మనము చేసుకోవచ్చు. 3 ఎగ్గులు సరిపోవు అనుకుంటే అక్కడ 6 ఎగ్గులు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ కడాయిలో ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. అందులో కొద్దిగా కారం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కారం సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనము ఎగ్ మిశ్రమంలో వేసాము కాబట్టి కొద్దిగా వేసుకోవడం బెటర్. ఇలా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అందులో పోసి ఒకసారి కలిపి మూత పెట్టండి. వాటర్ ఎందుకు పోయడం అంటే కొద్దిగా కారం వేసాం కాబట్టి అది ఉడకడానికి మనకు వాటర్ అనేది యూజ్ అవుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైనకి రావడంతో మనకు ఈ ఆనియన్స్ ఉడికినట్టుగా తెలుస్తుంది. దాంట్లోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పన్నీర్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ముక్కలు కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు సన్నని మంట పైన ఈ కర్రీని ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మన కర్రీ ఈ రకంగా రెడీగా ఉంది. చికెను తినని వాళ్ళు ఈ రకంగా ఈజీగా ఎగ్ పన్నీర్ ఫ్రై చేసుకొని ఇష్టంగా తినచ్చు. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వేడి అన్నంలోకి వేసుకొని చపాతీలోకి, అన్నంలోకి మరియు పూరీలోకి కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. బగారా రైస్లోకి నేను ఈ కర్రీ వేసాను. చూడండి, కొద్దిగా వేసి కలుపుకొని తిన్నా సరిపోతుంది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ఎగ్ పన్నీర్ ఫ్రై కర్రీ. థ్యాంక్ యూ.